ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో కొందరు నేతల్ని అదృష్టం వరించింది. ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు విజయాన్ని అందుకున్నారు. పార్టీ మారి టికెట్లు తెచ్చుకున్న నేతలందరూ గెలవడం విశేషం. వీరిలో పలువురు ఎమ్మెల్యేలు, మరికొందరు ఎంపీలుగా విజయాన్ని అందుకుని తమ సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. దీంతో ఆ అదృష్ట జాతకులంటే వీళ్లేరా అన్న టాక్ వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయాన్ని అందుకుంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూటమికి వార్ వన్ సైడ్ అయింది. ఈ ఎన్నికల్లో కొందరు నేతల్ని లక్కీ ఫెలోస్ అని చెప్పాలి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి విజయాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి మళ్లీ చట్టసభల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఈ కోవలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరగా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆనం కూడా 2023లో వైఎస్ఆర్సీపీ తీరుతో పార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశానికి దగ్గరయ్యారు. ఈయన కూడా 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఆనంకి ఓటు వేశారనే ఆరోపణతో ఆయన్ను వైఎస్ఆర్సీపీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన టీడీపీలో చేరగా 2024 ఎన్నికల్లో నియోజకవర్గం మారారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 6,810 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది ఈనాటి అధికార పార్టీ, రేపు ప్రతిపక్ష హోదా కూడా పొందదు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం గుర్తు చేసుకోవాలి. మనం చాలామంది ఎలా జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేశారే తప్ప జరుగుతుందేమో, దీనికి కారణాలు ఏంటి అని చెప్పి చాలామంది విశ్లేషించుకోకుండా ఉండిపోయారు. కానీ ఈరోజు ఏ ప్రజల యొక్క మనోభావాలని గుర్తెరిగి మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు ఒక సమన్వయంతో కూటమిని ముందుకు నడిపించి ప్రజా అభిప్రాయం ప్రకారమే ఇవాళ అధికార పార్టీకి, నిన్నటి వరకు ఈరోజు వరకు ఉన్న అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఈ ఎన్నికల్లో తీసుకురావడం చూస్తే ప్రజలు ఎంత విసిగిపోయారు. ఈ అప్రజాస్వామిక విధానాల పట్ల, రాజ్యాంగేతర శక్తుల పట్ల, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి నాయకత్వం రాజ్యాంగాన్నే తుంగలో తొక్కే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పే ఇవాల్టి ఎన్నికల ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా వ్యవహరించారు. రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఆయన 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ వైఎస్ఆర్సీపీలో విభేదాలతో అనూహ్యంగా టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 2,30,000కు పైగా మెజారిటీతో విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ తరపున విజయసాయిరెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రజల్లో ఈ డీబీటీ సిస్టమ్ అని ఇటువంటి పనిచేయలేదు. ఈ 5 సంవత్సరాలు డీబీటీ సిస్టంలో నడిపేరు గవర్నమెంటు. అదే అభివృద్ధి అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలు చాలా తెలివిగలరు. ఇక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు. ప్రజలకి తెలివిగా ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే బెటర్ అని ఓటు రూపంలో జిల్లా ప్రజలు మొత్తం అందరూ చూపించారు. ఈరోజు డీబీటీ సిస్టమ్ అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ప్రజలకి అభివృద్ధి, ఈరోజు ఉద్యోగాలు లేక చాలామంది బయట దేశాలు వదిలేసిపోయి ఉన్నారు. దేశంలోనే వేరే రాష్ట్రాలకు పోయి ఉన్నారు. ఇవన్నీ చూసి ప్రజలు ఈ డీబీటీ సిస్టమ్ని
పని చేయలేదు. పని చేయకనే కదా ఈ ఓటు ఇట్లా కసిగా వేసారు, వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు వేసిపోయారు. అసలు ఇంకొక నాకు తెలిసి ఇటువంటి గెలుపు మనం ఇంకా చూడబోము, ఎప్పుడు కూడా చూడబోము మన దేశంలోని. ఈరోజు వచ్చిన గెలుపు, ఈ తీర్పు ఎందుకు ఇచ్చారంటారు? తీర్పు ఇచ్చిందే కారణం ఇదే. ఎక్కడ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి, ఊర్లు వదిలేసి, పల్లెలు వదిలేసి ఎక్కడెక్కడికో పోయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనం ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థులుగా ఉండడం వల్ల ప్రజలకు కూడా ఒక నమ్మకం, రేపు ముందుకి ఏదన్నా ఇండస్ట్రీస్ ఇటువంటివి తీసుకొస్తారు, మనకు ఉద్యోగ వసతులు ఉంటాయి అనేది ఒక నమ్మకంతోనే ఈరోజు ఓటు రూపంలో చూపించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది కూడా లక్ అని చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో మూడోసారి బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే కోటంరెడ్డి ఎన్నికలకు 10 నెలలు ముందుగానే ఆయన వైఎస్ఆర్సీపీకి దూరమయ్యారు, టీడీపీకి దగ్గరయ్యారు. ఆయన 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డిని టీడీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ప్రకటించి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై గెలిచారు. మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. తమ్ముడు అనిల్ గురించి మీరు మాట్లాడారు, అంతే కదా? అది అనిల్ విచక్షణకే వదిలేస్తా. ఆ రోజు అనిల్ సవాల్ చేసిన రోజు నేను స్పందించలా, ఎందుకంటే ప్రజలు ఆ సవాల్కి జవాబు ఇచ్చేశారు. కాబట్టి సవాల్ విసిరిన వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప దాని మీద నేను కామెంట్ చేసి ఉండే పాపం జిల్లాలు దాటి వేరే జిల్లాకి వెళ్ళి అక్కడ కూడా భారీగా ఓడిపోయి 7కి 7 అసెంబ్లీ సీట్లు వైసీపీ ఓడిపోయి బాధలో తమ్ముడు అనిల్ ఉంటే ఆ బాధలో ఉన్న తమ్ముడు అనిల్ని మరింత వ్యాఖ్యలు చేయటం నాకు ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను కొత్త శ్రీధర్రెడ్డి కాదు, గతంలో ఏ శ్రీధర్రెడ్డి ఇప్పుడు ఏ శ్రీధర్రెడ్డి నేను వచ్చాను. ఒక్క మాట వాస్తవాలు ఒప్పుకొని తీరాలా. తొలిసారి ఎమ్మెల్యేగా నేను ఏ పొరపాటు చేయలా. రెండోసారి ఎమ్మెల్యేగా తొలి 3 నెలలు అది నేను చేశానా, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు చేశారా, అది పక్కన పెడితే, ఎందుకంటే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు ఎత్తిన ఆ మట్టి ఎత్తేసి నేను తప్పించుకోవడం నాకు ఇష్టం లేదు. బాధ్యత నేను తీసుకోవాల్సిందే. ఆ తొలి 3 నెలలు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి. ఈ జరిగిన విషయం అప్పుడే నేను చెప్పా, ఇక జరగవని చెప్పా. కాబట్టి ఆ మిగతా 4 సంవత్సరాల 9 నెలలు మీరు నా దగ్గర నుంచి నా మీద మీకు ఎలాంటి ఫిర్యాదు ఉందా అదేవిధంగా ఇప్పుడు సాగుతుంది తప్ప కొత్త శ్రీధర్రెడ్డి ఏం కాదు. ఆల్రెడీ గతంలో ఏ విధంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఉన్నాడు. జరిగిన పొరపాట్లు రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తొలి 3 నెలలు. అమ్మా ఒకటి నేనేమంటానంటే, పోలీసులు మనం తప్పట్టేదానికి లేదు. అధికారంలో ఎవరుంటే వారికి వాళ్ళు సహకరించక తప్పదు. కానీ కొంతమంది అధికారులు శృతిమించి సహకరించారు, కొంతమంది అధికారులు శృతిమించి సహకరించారు. అయితే నేను మాత్రం ఒక మాట చెప్పదలుచుకున్నా. రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ నాకు ఏ ఒక్క పోలీస్ అధికారి, ఎస్పీ గారైనా, డిఎస్పీ గారైనా, సిఐలైనా, ఎస్ఐలైనా, ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టాలా. దాంట్లో అలాంటి అనుమానాలే. ఖచ్చితంగా దాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిగతా చోట్ల పెట్టారేమో నాకు తెలియదు, కొన్ని దగ్గర పెట్టినట్టు నా దృష్టికి కూడా వచ్చింది. మొత్తంగా రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతున్నాయో ఎవ్వరూ చెప్పలేరు. సరిగ్గా ఎన్నికలకి ముందు టీడీపీలో చేరిన వైసీపీ నేతలకు అదృష్టం వరిస్తే, అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాళ్లకు ఇంకొన్ని సంవత్సరాల పాటు మానసిక వేదన తప్పదేమో.